హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. మా జై స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకైతే ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అందుకే అని నేను ఈరోజు మార్నింగే బేగా కుకింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అప్పుడు కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ది డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఈ క్లీనింగ్ అయితే డైలీ నార్మల్గానే లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే సింపుల్గా ఇలా క్లీనింగ్ అయితే చేసుకుంటాను. మాకు ఇక్కడ గాలి చాలా ఎక్కువగా ఉన్న వల్ల ఓన్లీ కిచెనే కాదు, మాకు మిగతా రూమ్స్ కూడా చాలా బేగా డస్ట్ పడుతుంది. సో అందుకే అని నేను టైం టు టైం క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా కుకింగ్ అయిన వెంటనే డైలీ నేను గ్యాస్ స్టవ్ అయితే కంపల్సరీగా క్లీన్ చేస్తాను. అందుకే మా స్టవ్ ఇప్పుడు న్యూగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో నేను కుకింగ్ చేసినప్పుడు ఏదైనా స్టవ్ మీద కొంచెం కూడా పడినా నేను వెంటనే క్లీన్ చేసుకుంటాను. ఇంకా స్టవ్ దగ్గర టైల్స్ కూడా టైం టు టైం క్లీన్ చేసుకున్న వల్ల ఆయిలీగా జిడ్డుగా అయితే ఏమీ ఉండదు, నీట్గా ఉంటుంది మనకి. గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడానికి లిక్విడ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ లిక్విడ్ వాడుతున్న వల్ల మా గ్యాస్ స్టవ్ అయితే చాలా షైనీగా ఉంటుంది. ఇంకా కిచెన్ టైల్స్, మార్బల్స్ అన్నీ కూడా నేను ఆ లిక్విడ్తోనే క్లీన్ చేసుకుంటాను. నేను గ్యాస్ స్టవ్ టైల్స్ అవన్నీ రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాను అనేసి నేను ఈ లిక్విడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఈ లిక్విడ్కి నేను కాలిన్ది బాటిల్స్ ఉంటుంది కదా, సో ఆ బాటిల్లోనే ఫిల్ చేసి యూజ్ చేస్తాను. ఇంకా అప్పుడు గ్యాస్ స్టవ్ అయ్యేది ఉంది. సో ఇవి కూడా క్లీన్ చేసేసుకుంటే ఇంకా బెడ్రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. డైలీ మార్నింగ్ అయిపోతుంది క్లీనింగ్ బెడ్రూమ్ అయితే. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంది, తడగొడ్డ అవన్నీ కూడా పెట్టుకోవాలి ఈరోజు. సో అందుకే అని మా జై స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తే ఇంకా మా జై స్కూల్ నుంచి వచ్చిన వరకు నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే మా జై స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఏ వర్క్ చేయను. మ్యాక్సిమం టైం నేను మా జైతోనే స్పెండ్ చేస్తాను. ఇంకా కిచెన్ సింక్ కూడా నేను డైలీ క్లీన్ చేస్తాను. బట్ క్లీన్ చేసిన తర్వాత కూడా మా కిచెన్ సింక్ అయితే అసలు క్లీన్ చేయలేనట్టుగానే ఉంటుంది. యాక్చువల్లీ మాకు ఇక్కడ వాటర్ బాగోలేదు. సో ఆ వాటర్ వల్ల మా కిచెన్ సింక్ ఇంకా ట్యాప్ అవన్నీ అయితే క్లీన్ చేసిన తర్వాత కూడా క్లీన్ చేయలేనట్టుగానే ఉంటుంది. సో గైస్, మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి. ఇంకా కిచెన్ కబోర్డ్స్ కూడా నేను డైలీ క్లీన్ చేస్తాను. ఒక కాటన్ క్లాత్తోని తుడిచేస్తాను జస్ట్ అలాగా. ఎందుకంటే కిచెన్లోని వర్క్ అంతా చేసినప్పుడు వాటర్ డ్రాప్స్ అవన్నీ పడతాయి కాబట్టి ఇంకా డైలీ ఒక కాటన్ క్లాత్తో తుడుస్తాను. ఇంకా వీక్కి 1 టైమే నేను కాలిన్ యూజ్ చేస్తాను కబోర్డ్స్ తుడడానికి. కిచెన్ క్లీన్ అయిపోయింది. ఇంకా బెడ్ కూడా సెట్ చేశాను. బెడ్షీట్ కూడా నేను వీక్కి 1 టైమే చేంజ్ చేస్తాను. ఇంకా ఇలా విండోస్ దగ్గర అయితే నేను 2 డేస్కి 1 టైం క్లీన్ చేస్తుంటాను. విండోస్ దగ్గర అయితే చాలా ఎక్కువగా డస్ట్ అయితే మాకు పడుతూ ఉంటుంది. మాకు ఇక్కడ గాలి సౌండ్ కూడా ఇంత డేంజర్గా ఉంటుంది కదా. సో ఇంట్లోని ఎవరైనా ఒకళ్ళు ఉంటే మాత్రం చాలా భయపడతారు. మా ఇంట్లోని ఎవరైనా రిలేటివ్స్ అలా వస్తే వాళ్ళకైతే చాలా భయం వేస్తుంది. వాళ్ళైతే అలాగే చెప్తూ ఉంటారు, మీకు ఇక్కడ గాలి చాలా ఎక్కువగా ఉన్న వల్ల, ఇంకా ఓపెన్ స్పేస్, ఇంకా పొలాలు అవన్నీ ఉన్న వల్ల గాలి సౌండ్ కూడా చాలా డేంజర్గా ఉంటుంది. అందరూ శ్రావణ మాసం అండ్ ఏదైనా ఫెస్టివల్ టైం అప్పుడే క్లీన్ చేసుకుంటారు. బట్ మాకు ఇక్కడ ఉన్న గాలి ఇంకా ధూళి వల్ల అయితే డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకసారైనా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇలా విండోస్ దగ్గర వేసిన క్లాత్స్ అవన్నీ కూడా నేను వీక్కి 1 టైమే చేంజ్ చేస్తాను. ఇంకా ఇవన్నీ ఎక్కడివి అక్కడ ఎంత బాగా నేను సర్దునా, మళ్ళీ మా జై స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడి టాయ్స్ అవన్నీ అయితే నేను వేరేగా ఒక కబోర్డ్స్లో పెడతాను. కానీ వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ టాయ్స్ అవన్నీ తీసి మళ్ళీ అంతా కిచిడి పిచ్చిడిగా చేసేస్తాడు. మళ్ళీ అన్నీ సర్దాల్సి ఉంటుంది. ఇంకా మా జైది పౌడర్ డబ్బాలు కూడా నేను విండో దగ్గర అక్కడ కర్టన్స్ బ్యాక్ సైడ్ పెడతాను. ఎందుకంటే మా జైకి పౌడర్ డబ్బా కనిపిస్తే చాలు మొత్తం పౌడర్ అంతా ఒకేసారి వేస్ట్ చేసేస్తాడు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు మా జై ఎన్ని పౌడర్ డబ్బాలు వేస్ట్ చేసాడంటే అసలు చెప్పలేను నేను. ఎందుకంటే మా జైకి ఫుల్గా ఉన్న పౌడర్ డబ్బా కనిపించాలి. మొత్తం అంతా పౌడర్ జస్ట్ ఒక 10 మినిట్స్ చూడకపోతే చాలు మొత్తం అంతా పౌడర్ వేస్ట్ చేస్తాడు. సో అందుకే అని నేను పౌడర్ డబ్బా మా జైకి కనిపించకుండా పెడతాను. ఇంకా మార్నింగ్ ఐరన్ తీసాను మా జై యూనిఫామ్ ఐరన్ చేయడానికి. సో ఐరన్ బాక్స్ కూడా అలాగే వదిలేసాను. సో ఇంకా అప్పుడు తీసి పెట్టాను. మార్నింగ్ టైం ఒక్కొక్కసారి ఇంత బిజీగా ఉండటానికి ఎక్కడ సామాన్లు అక్కడే వదలాల్సి వస్తుంది. సో ఇంకా మా జై వెళ్ళిన తర్వాతే అంతా సర్దుతాను. ఎస్టర్డే బట్టలు కూడా అలాగే ఫోల్డ్ చేయకుండానే అలాగే పెట్టేశాను. ఇంకా ఈ బెడ్షీట్ కూడా ఐరన్ చేయడానికి తీసాను. ఇంకా బెడ్షీట్ కూడా అలాగే వదిలేసాను.
ఇంకా నేను నా వర్క్స్ అంతా చాలా ఫాస్ట్‌గా చేయాలని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మా జేఈ గూడా స్కూల్ నుంచి రావడానికి టైం అయిపోయింది. ఇంకొక 1 అవర్‌లోని మా జేఈ వచ్చేస్తాడు స్కూల్ నుంచి. మా జేఈ అయితే 12:30కి వస్తాడు. మార్నింగ్ 8:30కి వెళ్ళేసి 12:30కి. సో, ఇంకా తర్వాత అంతా నేను మా జేఈలోనే బిజీగా ఉంటాను కాబట్టి, ఇంకా మా జేఈ వచ్చిన వరకు వర్క్ అంతా చాలా ఫాస్ట్‌గా చేసుకుంటున్నాను. ఇంకొక 1 అవర్‌లోనే నేను ఇల్లంతా తడబడులు కూడా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మా జేఈ వచ్చిన టైం కూడా అయిపోతుంది. ఇంకా నేను సోఫా కవర్ కూడా 15 డేస్‌కి 1 టైమే చేంజ్ చేస్తాను. వీక్లీ అయితే చేంజ్ చేయను. ఓన్లీ 15 డేస్‌కి చేంజ్ చేస్తాను. ఇంకా నేను ఇల్లంతా మార్నింగే తుడిసేసుకున్నాను. బట్ ఏంటంటే కుకింగ్ అంతా అయిన తర్వాత ఇంకా ఈరోజు ఎలాగో తడబడులు అవన్నీ పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ అన్నీ తుడిస్తే మళ్ళీ ఎంత డస్ట్ వచ్చిందంటే మా ఇంట్లోని ఎన్ని సార్లు తుడుచుకున్నా మా ఇంట్లోని డస్ట్ అనేది అయితే తగ్గదు. ఇంకా నేను ఇల్లు తడబడులు పెట్టుకున్న ప్రతిసారి మ్యాట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాను. నేను వీక్‌కి ఒక 2, 3 టైమ్స్ అయితే ఇల్లు తడబడులు పెట్టుకుంటాను. ఇంకా ఇల్లు తడబడులు పెట్టుకున్న ప్రతిసారి మ్యాట్స్ కూడా చేంజ్ చేస్తాను. మ్యాక్సిమం అయితే 2 టైమ్సే పెడతాను. ఒక్కొక్కసారి నేను వీక్‌కి 3 టైమ్స్ కూడా ఇల్లంతా తడబడులు పెట్టుకుంటాను. ఇంకా నేను బెడ్ కిందే నేను స్టిక్‌తోని పెడతాను. మిగతా రూమ్స్ అన్నీ నేను క్లాత్‌తోనే పెట్టుకుంటాను. నాకు అనిపిస్తది క్లాత్‌తోని పెట్టుకున్న వల్ల మేము ఫిజికల్లీ ఫిట్ ఉండడానికి మనకి ఒక మంచి ఛాన్సెస్ కూడా ఉంది. నేను వర్కౌట్ చేసినా ఫిజికల్‌గా కూడా ఫిట్ అవ్వచ్చు. బట్ రీజన్ ఏంటంటే నేను మార్నింగ్ బేగా లెగిసి వర్కౌట్ చేయడానికి ట్రై చేసినా ఈ మధ్యన మా జై లెగిసి ఏడవడం, పేచీ పెట్టడం అలాంటివి కొన్నిసార్లు చేసిన వల్ల కోపం వచ్చి ఎక్సర్సైజ్ అవన్నీ మానేసాను చేయడం. సో, అందుకే అన్ని రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాగే నేను క్లాత్‌తోని చేసుకుంటాను. కొన్నిసార్లు అయితే మా మమ్మీ వాళ్ళు కూడా నాకు చాలా సార్లు గసిరారు. లైక్ ఇలా చేసుకున్న వల్ల బ్యాక్ పెయిన్స్ అలాంటివి వస్తాయి అనేసి స్టిక్‌తోని చేయమని చెప్తారు. బట్ నేనైతే ఇలా క్లాత్‌తోనే చేస్తున్నాను. బికాజ్ నాకు వర్కౌట్ చేయడానికి అంతగా టైం అయితే దొరకదు. అలా అని ఇంకా ఎర్లీగా లెగవాలన్నా కూడా నాతోని అవ్వట్లేదు. సో, అందుకే అని నేను ఇలా క్లాత్‌తోని చేసుకుంటాను. మా కొత్త ఇంటి దగ్గర మాకు హౌస్ హెల్పర్ కూడా దొరకట్లేదు. చాలా సార్లు ఇక్కడ అడిగాము. బట్ హౌస్ హెల్పర్ కూడా మాకు దొరకలేని వల్ల ఇంకా ఇంట్లోని అన్ని వర్క్స్ అయితే నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లోని ఇన్ని వర్క్స్ నేనే చేసుకోవాలంటే చాలా ఇరిటేట్ కూడా అయిపోతాను. బట్ హౌస్ హెల్పర్ ఎవరు దొరకలేని వల్ల ఇంకా ఇంట్లోని వర్క్స్ అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి తడగొట్టు పెట్టుకున్న తర్వాత ఆ వాటర్ తీసుకొని వెళ్ళి బయట డ్రైనేజ్‌లో వేసాను. ఎందుకంటే మళ్ళీ వాష్‌రూమ్‌లో వేసిన వల్ల మళ్ళీ వాష్‌రూమ్ కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇంట్లోనే ఇలా వర్క్ చేయలేక నాకైతే హాయిగా వెళ్ళేసి ఈజీగా అయితే ఆఫీస్‌లో వర్క్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేశాను. బట్ ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా ఇంట్లో కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా కిడ్స్‌కి చూసుకోవడం. సో, అలా అని ఇంకా నాకు ఇప్పుడు జాబ్ చేయడానికి అయితే అవ్వట్లేదు. ఇంకా అప్పుడు మా జై కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. సో గైస్ మీకు మా వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.